డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో సో చాలామంది ఎన్ని యూనిట్స్ చదవాలి, ఎన్ని బ్లాక్స్ చదవాలి, సో నేను ఓన్లీ పాస్ అవ్వాలంటే ఎన్ని చదువుకొని వెళ్ళాలి, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదవాలా, సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, సో టెస్ట్ సిరీస్ కావచ్చు, మనకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మీరు ఎన్ని చదవాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఒక 10 to 15 పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో 10 డేస్లో ఎట్లా మనము ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు ఆ వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇప్పుడు 1 by 1 క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అందరూ అడిగేది ఎన్ని బ్లాక్స్ చదవాలి ఆర్ ఎన్ని యూనిట్స్ చదవాలి నేను పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఆ బ్లాక్స్ని కంప్లీట్గా యూనిట్స్ లాగా కన్వర్ట్ చేసుకోండి. అంటే మీరు బ్లాక్ అని చెప్పకండి. సో ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంది, అందులో 3 బ్లాక్స్ ఉండొచ్చు, 4 బ్లాక్స్ ఉండొచ్చు, 5 బ్లాక్స్ ఉండొచ్చు. ఆ బ్లాక్స్లో అన్ని బ్లాక్స్ కలిపితే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, సో అది ఒక జస్ట్ పక్కన రాసుకోండి. 10 యూనిట్స్ ఉన్నాయా, 5 యూనిట్స్ ఉన్నాయా, 6 ఉన్నాయా, 12 ఉన్నాయా, 15 ఉన్నాయా. సో మ్యాక్సిమం 15 వరకు ఉంటాయి. సో 15 ఉంటే సో టోటల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని యూనిట్స్ చదివితే మీరు పాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జెండర్ సెన్సిటైజేషన్ ఉంటుంది. ఈ జెండర్ సెన్సిటైజేషన్లో టోటల్ 8 యూనిట్స్ ఉంటాయి. సో మనం బ్లాక్స్ గురించి మర్చిపోండి, టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఆ సబ్జెక్ట్లో అవి చూసుకుంటే సరిపోతాయి. సో టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి. ఆ 8 యూనిట్స్లో ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో ఎన్ని చదవాలంటే ఫస్ట్ 5 యూనిట్స్. సో టోటల్ 8 ఉన్నాయి. ఫస్ట్ 5 యూనిట్స్ చదివితే సరిపోతుంది. ఓన్లీ పాస్ అవ్వాలి ఒక 40%, 45 అనుకునే వాళ్ళు 4 యూనిట్స్ చదివినా సరిపోతుంది. కానీ మరీ 40%, 45% అయితే టార్గెట్ పెట్టుకోకండి. పాస్ అంటే కనీసం 50% ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మీరు టోటల్ 8 యూనిట్స్లో 4 or 5 మీకు ఒక 5 యూనిట్స్ చదివితే ఒక 10-12 మార్కులు ఎక్కువ వస్తాయి. సో కంప్లీట్గా మీరు ఒక 5 సబ్జెక్ట్స్ అయితే చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. టోటల్ 8 యూనిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 5 చదివితే మీరు పాస్ అయిపోతారు. ఓన్లీ 4 చదువుకుంటా అంటే 4 కూడా చదువుకోవచ్చు, పాస్ అవుతారు. ఒక 5 to 10 మార్క్స్ కోసం ఎక్స్ట్రా చదువుకొని అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి టోటల్ 9 యూనిట్స్ ఉంటాయి. సో అందులో మీరు టోటల్ 9 యూనిట్స్, అందులో ఫస్ట్ 5 కావచ్చు, ఫస్ట్ 6 మీకు నచ్చినాయి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు పాస్ కోసం. నెక్స్ట్ తెలుగు కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, టోటల్ 6 యూనిట్స్ ఉంటాయి. అందులో మీరు ఫస్ట్ 4 చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు మనకు 4 సబ్జెక్ట్స్ వచ్చేసి కామన్గా ఉంటాయి అందరికీ. మనకు ఇండియన్ లాంగ్వేజ్ కావచ్చు, లైక్ తెలుగు, ఫంక్షనల్ ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ, ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఉంటుంది, మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ అందరికీ కామన్ ఉంటాయి. మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. సో యూనిట్స్ అందులో ఎన్ని చదవాలి సో చెప్పేసాను. ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ బీఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ కావచ్చు, మీకు బీకామ్ కావచ్చు, అకౌంట్స్ కావచ్చు. సో మనకు ఇక్కడ బీఎస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, సో కెమిస్ట్రీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో అందులో ఎన్ని చదవాలి ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ సబ్జెక్ట్ బట్టి కూడా యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్లో 5 బ్లాక్స్ 15 యూనిట్స్ ఉంటాయి. కొన్నిట్లో 4 బ్లాక్స్ ఉంటాయి, 12 యూనిట్స్ ఉండొచ్చు. సో ఎన్నెన్ని ఉండని, సో ఒక్కొక్క సబ్జెక్ట్లో 9 యూనిట్స్ ఉండొచ్చు, 10 యూనిట్స్ ఉండొచ్చు, 12, 14, 15. సో ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 9 యూనిట్స్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్లో, మెయిన్ సబ్జెక్ట్స్ 9 యూనిట్స్ ఉంటాయి. కనీసం మీరు 5 యూనిట్స్ చదువుకొని వెళ్ళాలి. 4 యూనిట్స్ వదిలేసినా నో ప్రాబ్లం, పాస్ అవ్వడానికి, అంటే ఒక 50% ఆఫ్ మార్క్స్ రావడానికి. సెకండ్ 10 యూనిట్స్ ఉన్నాయి, ఒక 6 యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. 12 యూనిట్స్ ఉన్నాయి, 7 చదువుకొని వెళ్ళండి. అదే సపోజ్ 15 యూనిట్స్ ఉన్నాయి, 15 ఉంటే కనీసం మీరు 10 యూనిట్స్ అయితే చదువుకొని వెళ్ళాలి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నన్నా యూనిట్స్ ఉండని మీరు 50% యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళాలి. ఒక 10% ఇంకొక 1 or 2 యూనిట్స్ ఎక్స్ట్రా చదువుకొని వెళ్తే, సపోజ్ మనం అనుకున్న క్వశ్చన్ రాకపోయినా ఆ యూనిట్ నుంచి వస్తే మనము ఈజీగా రాసుకోవచ్చు. సో 50% మీరు ఎన్ని యూనిట్స్ అని ఉండండి, 50% ఆఫ్ యూనిట్స్ చదువుకొని వెళ్ళండి. పాస్ వాళ్ళు 50% అంటే పాస్ మార్క్స్ కోసం. అండ్ ఒక 1 or 2 యూనిట్స్ ఎక్స్ట్రా చదువుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోతే మీకు కొన్ని ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఎన్ని చదవాలి ఇప్పుడు ఐడియా వచ్చింది. సో గుడ్డిగా పాస్ అవ్వాలంటే 50% ఆఫ్ ద యూనిట్స్ చదువుకొని వెళ్ళాలి. కొద్దిగా ఎక్కువ రావాలంటే 70% or 80% ఆఫ్ చదువుకొని వెళ్తే మీకు 9+ గ్రేడ్ వస్తుంది. ఓన్లీ పాస్ అవ్వడమే కాదు, మంచి గ్రేడ్ అంటే 10కి 9 గ్రేడ్ రావాలంటే 70%. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. 10 యూనిట్స్ ఉంటే 7 యూనిట్స్ పర్ఫెక్ట్ చదువుకొని, అంటే ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు అనుకుంటే 9 ఎబో వస్తాయి.
అన్నీ చదవాల్సిన అవసరం లేదు. నేను ఇక టాప్ రావాలంటే ఒక 8 యూనిట్స్, 10 ఉంటే 8, సో 8 ఉంటే 6, సో 15 ఉంటే కనీసం 12 ఇట్లా చదువుకొని వెళ్తే ఇక మీకు టాప్ మార్క్స్ వస్తాయి. అంటే 100 మార్క్స్ ఉంటే మీకు 90+ అట్లా వస్తాయి. సో ఇవి మనకు ఎన్ని చదవాలి. సో ఎట్ లాస్ట్ కంక్లూజన్ ఏంది, 50% ఆఫ్ ద యూనిట్స్ చదువుకొని వెళ్తే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఎట్లొచ్చిన పేపర్ పాస్ అవుతారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ పాయింట్, ఇదంతా ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఈచ్ చాప్టర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్ విల్ బి గివెన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జామినర్ ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే మనకు 3 సెట్స్ ఉంటాయి, ABC నార్మల్గా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకున్న వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా పేపర్స్ వస్తాయి. అవి ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే పేపర్ ఏలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, పేపర్ బిలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, పేపర్ సిలో మాక్సిమం 40 to 50% రిపిటేషన్ జరుగుతుంది. కాకపోతే కొన్ని వేరే వేరే క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 సెట్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఇంపార్టెంట్ ఎక్కువ నేను ఏవైతే ఇంపార్టెంట్ ఇచ్చానో అవన్నీ చదువుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఏ సెట్ వచ్చినా, బి వచ్చినా, సి వచ్చినా మీకు ఈజీగా పాస్ అవుతారు. సో ఇక్కడ ఈచ్ చాప్టర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్. దీని మీనింగ్ ఏంటంటే ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓన్లీ నేను ఫస్ట్ 3 నుంచే ఇస్తారు, ఫస్ట్ 4 నుంచి ఇస్తారు, ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి ఇవ్వరు. ఎగ్జామినర్ అనేది ప్రతి యూనిట్, ప్రతి బ్లాక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక్కొక్కసారి 3 క్వశ్చన్ కూడా రావచ్చు, కానీ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏ, బిలోనే ఎక్కువ రిపిటేషన్ అవుతాయి. సెక్షన్ సి అనేది మనకు అన్ని యూనిట్స్ నుంచి రావు, ఏదన్నా 2 యూనిట్స్ నుంచి వస్తుంది. కాబట్టి సెక్షన్ ఏ, సెక్షన్ బిలో ప్రతి యూనిట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మ్యాండేటరీగా వస్తుంది. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ ఆల్వేస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద యూనిట్స్. దీని మీనింగ్ ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ మనకు సెక్షన్ సి ఉంటుంది కదా, ఆ సి క్వశ్చన్ వచ్చేసి 90% ఫస్ట్ 4 యూనిట్స్, ఫస్ట్ 5 యూనిట్స్ నుంచి వస్తాయి. సో ఎందుకంటే అందరు పాస్ అవ్వాలని అందరు నార్మల్గా ఎట్లా చదువుతారు, ఫస్ట్ 5 యూనిట్స్, ఫస్ట్ 4 యూనిట్స్ చదువుతారు. కాబట్టి ఆ సి సెక్షన్లో ఏదైతే 20 మార్క్స్ కావచ్చు, 16 మార్క్స్ కావచ్చు, సి సెక్షన్లో ఫస్ట్ 4 యూనిట్స్, ఫస్ట్ 5 యూనిట్స్ ఆర్ ఫస్ట్ 2 బ్లాక్స్లో నుంచి వస్తుంది. సో అవి పర్ఫెక్ట్ అయిపోండి. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఎనఫ్ టు పాస్ ఆర్ అన్ని చదవాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని పీడిఎఫ్ చేశాను. సో ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్లో BA, BCom, BSc అన్నీ అప్డేట్ చేస్తాను. సో కావాల్సుకున్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అందులో ఉండే క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. 99% అందులో ఉన్నాయే వస్తాయి. అవి చదువుకొని వెళ్తే మీకు షార్ట్లో సెక్షన్ ఏలో అని అడగవచ్చు, సెక్షన్ బిలో అని అడగవచ్చు, సెక్షన్ సిలో అని అడగవచ్చు. ఏ సెక్షన్ అయినా పర్లేదు, అందులో నుంచి వస్తే అవి చదువుకుంటే సరిపోతుంది. ఆ ఇంపార్టెంట్ చదువుకుంటే సరిపోతుంది. ఈ 10-15 రోజులు మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ ముంగడ పెట్టుకొని అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ ఫిఫ్త్, చెక్ ప్రీవియస్ ఇయర్స్ 2025 పేపర్ ఫర్ హౌ దే ఆర్ గివింగ్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా కొంతమందికి తెలియదు. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి మీకు నచ్చినాయి ఇన్ని రాయండి అని చెప్తారు. అది సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి అన్ని రాయాలి, కాకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్లో 2 ఇస్తారు, ఆ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సపోజ్ 3 క్వశ్చన్లు ఉంటాయి అంటే కంప్లీట్గా 6 ఇస్తారు. 1లో AB, 2లో AB, 3లో AB, అందులో నుంచి ఆ ఏబీలో నుంచి ఒకటి రాయాలి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ మాత్రమే ఉంటుంది, కంప్లీట్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ సిలో 2 అన్న 3 అన్న ఇస్తారు, ఒకటి రాసుకోవాలి. 2 ఇస్తే ఒకటి రాసుకోవాలి. సో అట్లా క్వశ్చన్ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 60 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో పేపర్ బట్టి మనకు ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ABC 3 సెక్షన్సే. ఫస్ట్లో అన్నిట్లో మనకు నచ్చినవి రాయాలి, సెకండ్ ఇంటర్నల్ చాయిస్, థర్డ్ 2 అన్న 3 ఇస్తారు, ఒకటి రాసుకోవాలి. సో ABC. సో మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ BA, BCom, BSc 2025కి సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. 10 రూపీస్ మాత్రమే ఉంటాయి. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనము ఎట్లా చదవాలి, మనకు సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, సెకండ్ క్వశ్చన్ ఎట్లా వచ్చింది, అవన్నీ ఆర్డర్ వైజ్ ఇస్తారు. యూనిట్ 1 ఫస్ట్ క్వశ్చన్, యూనిట్ 2 థర్డ్ ఆర్ ఫోర్త్ క్వశ్చన్, యూనిట్ 3 5th or 6th క్వశ్చన్ అట్లుంటాయి. సో అందుకే మీరు ఆ పేపర్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను ఎన్ని యూనిట్స్ చదివితే నాకు పాస్ అవుతా. సో ఫస్ట్ యూనిట్ నుంచి ఇన్ని వస్తున్నాయి, సెకండ్ యూనిట్ నుంచి ఇన్ని వస్తున్నాయి. సో నేను ఈ యూనిట్ చదువుకోవాలి. సో టైం ఉంది కాబట్టి కొంచెం అనాలిసిస్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. 7th పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ PDF లింక్స్. సపోజ్ ఎవరి దగ్గరన్నా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు కావచ్చు, అసలు మెటీరియల్సే లేవు, ఎట్లా చదవాలనుకున్న వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ఎవరైతే ఈ జెండర్ సెన్సిటైజేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, తెలుగు, ఈ 4 అందరికి కామన్ కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన PDFs మన వెబ్సైట్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ ఉంటాయి, 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. అవి చదువుకోవచ్చు. ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ చదువుకోండి, టెస్ట్ పేపర్స్ ఉంటే టెస్ట్ పేపర్స్. ఎవరి దగ్గర బుక్స్ లేని వాళ్ళు మీరైతే అవి పర్చేజ్ చేసుకోవచ్చు. అవి చాలా సరిపోతాయి.
అందులో డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఏ ఏరియా నుంచి అడుగుతారో అవి మాత్రం ఇచ్చాను. అన్నెసెసరీ క్వశ్చన్స్ కావచ్చు, అన్వాంటెడ్ క్వశ్చన్స్ కావచ్చు ఏముండవు. అవి ఆ పీడిఎఫ్స్ చదువుకొని అయితే సరిపోతుంది. సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మీకు మంచిగా ఇచ్చాను. అంటే ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి ఆ విధంగా ఇచ్చారు. మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి ఇవ్వరు, కంప్లీట్గా థియరీ ఓరియంటెడ్ ఇస్తారు. కానీ ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి డీటెయిల్గా ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 8th పాస్ మార్క్స్. సో కొంతమందికి పాస్ మార్క్స్ ఎన్నో తెలియదు. ఇప్పుడు మీరు రాసేది 100 మార్క్స్ పేపర్ అయితే 40 మార్క్స్కి పాస్, మీరు రాసేది 80 మార్క్స్ పేపర్ అయితే 32 మార్క్స్కి పాస్, 60 మార్క్స్కి అయితే మీకు 24 మార్క్స్, అదే 40 మార్క్స్కి రాస్తే 16 మార్క్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో మ్యాక్సిమం మార్క్స్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే మీరు పాస్. కానీ అందరూ పాస్ మార్క్స్కి ట్రై చేయకండి. 50% ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే మీకు సర్టిఫికేట్ ఎక్కడన్నా యూజ్ అవుతుంది. మరి 40, 42, 45 అయితే వేస్ట్. సో మీరు ఎక్కువ తెచ్చుకోండి, 50% కన్నా ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మేక్ షార్ట్ నోట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్. సపోజ్ మీరు చదివేటప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సబ్జెక్ట్స్ చదివితే 1 or 2 డేస్లో మర్చిపోతాం. మీరు చదివేటప్పుడే మీరు చిన్నగా ఈ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ని ఆన్సర్ వచ్చేసి ఒక 1, 2, 3, 4 లైన్స్ లేదంటే పాయింట్స్ కావచ్చు. ఓకే ఈ క్వశ్చన్ వస్తే నేను ఇవి రాద్దాం అనుకుంటున్నా, అట్లా చిన్నగా రాసుకుంటే మీకు ఎగ్జామ్ 1 day బిఫోర్ కాబట్టి, మనకు డే బై డే ఎగ్జామ్ కాబట్టి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 day బిఫోర్ మనం అన్ని చదవలేము కాబట్టి షార్ట్ నోట్స్ అయితే రాసుకొని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి 10th పాయింట్, రైట్ ఆల్ సెక్షన్స్ ఆన్సర్, డోంట్ లీవ్ ఎనీ ఆన్సర్స్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్షన్ ఏ ఉంది, 5 రాయమంటే 4 రాస్తారు, 3 రాసి వచ్చేస్తారు. మీకు వచ్చిన రాయకపోయినా క్వశ్చన్ రాసి మీకు ఏం అర్థమవుంది, మీరు చదివేటప్పుడు ఎక్కడైనా టర్మ్ కావచ్చు, ఆ టర్మినాలజీ ఎక్కడైనా ఉందా, ఏదో ఒకటి రాయండి. సంథింగ్ రిలేటెడ్ టు ఏదో ఒకటి, అంటే మరీ అన్రిలవెంట్ అయితే రాయకండి. ఏదో ఒకటి రాస్తే కనీసం 1 or 2 మార్క్స్ అయితే పడడానికి ఛాన్స్ ఉంటాయి. సో అట్లా రాస్తే మీకు తెలియని క్వశ్చన్లో ఒక 5 రాశారు, ప్రతిదానికి 1 మార్క్ పడ్డా 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఏదో ఒకటి రాయండి, నీట్గా రాయండి. సో తెలియని ఆన్సర్ల మనకు తెలిసిన ఆన్సర్ల కన్నా తెలియని ఆన్సర్లు నీట్గా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందరు తెలిసిన ఆన్సర్లు నీట్గా రాస్తారు, అందరికి తెలిసిందే. కానీ తెలియని ఆన్సర్ అప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ప్రాపర్గా రాయం, ఆ రైటింగ్ అనేది చేంజ్ వస్తుంది. సో అది ఎగ్జామినర్కి ఈజీగా గ్రహిస్తాడు, ఓకే ఇతను బాగా రాయలేడు కాబట్టి ఒకసారి చదువుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎట్లోగా నీట్గా రాస్తాం, కానీ ఏం తెలియని దాన్ని ఇంకా నీట్గా రాస్తే ఓకే ఇతను రాశాడు అనుకొని కొద్దిగా మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా కొన్ని టిప్స్ కొద్దిగా పాటించండి, సో దట్ మీకు ఎక్కువ 1 or 2 మార్క్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ అన్నీ రాయండి. నెక్స్ట్ మీరు క్వశ్చన్స్లో డెఫినేషన్ అడుగుతున్నాడా, డిఫరెన్స్ అడుగుతున్నాడా, టైప్స్ అడుగుతున్నాడా, ఎక్స్ప్లెయిన్ అంటున్నాడా, డయాగ్రామ్స్ అంటున్నాడా, ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడా, మ్యాథ్స్కి సంబంధించిన థీరం ప్రూవ్ చేయమంటున్నాడా, క్వశ్చన్ టు ఆన్సర్ అడుగుతున్నారా, దాన్ని బట్టి ఇప్పుడు డిఫైన్ జెండర్ ఈక్వాలిటీ అంటే, సో డెఫినేషన్ అని పెట్టి జెండర్ ఈక్వాలిటీ పెట్టి దాని డెఫినేషన్ రాయండి. మళ్ళీ ఎగ్జాంపుల్స్, అట్లా ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెడితే కొద్దిగా ఓకే ఇతనికి మంచిగా చదివాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది. కంప్లీట్గా ఒక ప్యారా లాగా ఏదో న్యూస్ పేపర్ రీడింగ్ లాగా ఒక ప్యారా వస్తుంది, అట్లా రాయకండి. స్టెప్ బై స్టెప్ మనకు 15 రైట్ ఇన్ 15 లైన్స్ 30 లైన్స్ అని అంటారు కదా. సో లైన్స్ అంటే మరీ 15 లైన్స్ లెక్క పెట్టుకొని రాయాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్కి మీరు ఎంత రాద్దాం అనుకుంటున్నారో అంత రాయండి. కానీ రాసేటప్పుడు ప్రాపర్ ఆర్గనైజ్ చేసి రాస్తే మీకు కొంచెం ఇంప్రెషన్ బట్టి వాళ్ళు మార్క్స్ ఎక్కువ వస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదానికి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటే కింద దానికి తెలుగులో ఉంటుంది. సో ఒకే పేపర్ ఉంటుంది, సో మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్సర్స్ ఓన్లీ 1 లాంగ్వేజ్ ఆల్. ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు తెలుగు మీడియం అన్నా ఇంగ్లీష్ మీడియం అయినా మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ వచ్చేసి మీరు ఏ మీడియంలో ఈ కోర్స్ చేశారో అదే వస్తుంది. సపోజ్ మీరు తెలుగు మీడియం జాయిన్ అయ్యారు, తెలుగు మీడియం సర్టిఫికేట్ వస్తుంది, అంటే ఈ డిగ్రీ BA తెలుగు మీడియంలో చేశాడు, ఈ బీకామ్ ఇంగ్లీష్ మీడియంలో చేశాడు. కానీ మీరు ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో అది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో అది తెలుగు పడ్డా ఇంగ్లీష్ పడ్డా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. జస్ట్ మీరు ఏ మీడియంలో ఈ క్యాండిడేట్ డిగ్రీ అనేది ఏ లాంగ్వేజ్, మీడియం ఈజ్ నథింగ్ బట్ లాంగ్వేజ్, తెలుగులో చేశాడా ఇంగ్లీష్లో చేశాడా. కానీ మీరు రాసేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ రాసుకోవచ్చు, కానీ అన్ని పేపర్స్ ఒకే లాంగ్వేజ్లో రాయాలి. ఈరోజు జనరల్ సెన్స్టేషన్ తెలుగులో రాసి రేపు ఇంగ్లీష్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్లో రాసి అట్లా చేయకండి. ఏదో ఒకటి మీకు ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో అవే ఫాలో అవ్వండి. సో యాజ్ పర్ యూనివర్సిటీ ప్రకారంగా మీరైతే ఫాలో అవ్వండి. అన్నీ అడిగి మీరు పేపర్ అయితే స్టార్ట్ చేయాలి. ఏది కూడా లీవ్ చేయొద్దు, విత్ ఇన్ టైమ్ అన్నీ యూటిలైజ్ చేసుకొని ఫాస్ట్గా రాసేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి బుక్స్. సో ఇంకా కొంతమందికి బుక్స్ అయితే రాలేవు. సో యూనివర్సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలని మనకు 1 month బ్యాక్ చెప్పారు. సపోజ్ ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళకపోతే కింద కొన్ని PDFs అయితే వెబ్సైట్లో ఉంటాయి. సపోజ్ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక
4 to 5 డేస్లో తెలుగు మీడియంకి సంబంధించినవి కూడా పీడిఎఫ్స్ అన్ని అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ అయితే అయిపోయినాయి. సో అవి డౌన్లోడ్ చేసుకొని ఈ 4-5 డేస్ ప్రిపేర్ అయితే మిగతా ఆప్షనల్ సబ్జెక్ట్స్ BA, బీకామ్, BSc కావచ్చు, అవి తెలుగు మీడియం నేను చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఎవరికైతే బుక్స్ లేని వాళ్ళు కావచ్చు, ఏం చదవాలో తెలియని వాళ్ళ కోసం యూస్ఫుల్ అవుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్స్ 2025 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు పర్చేజ్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే అక్కడ నా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మీరు మెయిల్ చేయొచ్చు. సో దట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు వాట్సాప్ ద్వారా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. 10 డేస్లో మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వడానికి ఉంటుందో అన్ని పాయింట్స్ ఆ వీడియోలో చెప్పిన ఆ వీడియో చూడండి. సో దట్ మీకు ఎక్కడో దగ్గర యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మీరు ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మనకు షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్స్ ఎన్ని పేపర్స్ రాయాలి, ప్రజెంటేషన్ ఎట్లా రాయాలి, సో దట్ మీకు 5 to 10 మార్క్స్ అయితే ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. మీకు తెలిసిన ఆన్సర్ని ఎట్లా రాస్తే 4 మార్క్స్ వస్తాయి, మీకు తెలిసిన ఆన్సర్ని ఎట్లా రాస్తే 6 మార్క్స్ వస్తాయి. సో ఒక 2-3 మార్క్స్ మనకు వేరియేషన్ ఎట్లా అవుతుంది. సో మనకు కరెక్షన్ చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా రాస్తేనే మార్క్స్ ఇస్తారు. ఏది పడితే అది రాస్తే పాస్ చేయరు. సో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళకి తెలిసి కూడా రాయారు, కొంతమందికి ఏం తెలియదు కాబట్టి ఫెయిల్ అవుతారు. అంటే మరీ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కష్టం. కనీసం 1 వీక్ బిఫోర్ చదివితే పక్కా 9-8 GPA వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.